నమస్తే వంట హెల్ప్లైన్ కి స్వాగతం. ఈసారి ఎన్నికల తర్వాత జరిగిన ఒక చిన్న మంచి శుభ పరిణామం గురించి మనం ముందుగా మాట్లాడుకోవాలి. ఈసారి మొట్టమొదటిసారిగా భారతదేశంలో స్వాతంత్రం వచ్చి ఎన్నికలు మొదలైన తర్వాత పార్లమెంటులో మహిళల సంఖ్య 14% చేరింది. ఇది మొదటిసారి. ఎప్పుడు 10-12 మధ్య మాత్రమే ఉండే మహిళలు ఈసారి 14% చేరారు. అయితే ఇట్లా 14% చేరటానికి కారణం పెద్ద పెద్ద పార్టీలు కావు. ఇటు ఎన్డీఏ, బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ ఇటువంటి ఒక శుభ పరిణామానికి వాళ్ళు ముందడుగు వేయకపోగా చిన్న చిన్న పార్టీలే ఇందుకు ఎక్కువగా పూనుకున్నాయి. వాళ్ళని నమ్మి సీట్లు అప్పగించి వాళ్ళని గెలిపించిన పరిస్థితులు కూడా ఉన్నాయి. అటువంటి పార్టీల్లో తృణమూల్ కాంగ్రెస్ ఒకటి. ఇవాళ దేశంలో అత్యధిక శాతం మహిళా ఎంపీలు ఉన్న పార్టీ తృణమూల్ కాంగ్రెస్. 40% ఎంపీలు వాళ్ళకు వాళ్ళ వెస్ట్ బెంగాల్ నుంచి గెలిచిన వాళ్ళు 40% ఎంపీలు తృణమూల్ కాంగ్రెస్ నుంచి స్త్రీలే ఉన్నారు. అటువంటి వాళ్ళలో ఇద్దరు హీరోయిన్లు, నిజానికి బెంగాల్లో చాలా పేరున్న టాప్ హీరోయిన్లు మిమీ చక్రవర్తి అండ్ నుస్రత్ జహాన్. వీళ్ళిద్దరూ కూడా చాలా ప్రతిష్టాత్మకమైన 2 కాన్స్టిట్యున్సీల నుంచి గెలుపొందారు. అది కూడా 3 లక్షలకు పైచిలకు మెజారిటీతో. భారీ విజయం అంటాం కదా, అటువంటి ఒక భారీ విజయాన్ని వాళ్ళిద్దరూ సొంతం చేసుకున్నారు. నిన్న చాలా మంది కొత్తగా ఎంపికైన వాళ్ళు. ఈసారి మరొక మంచి విషయం ఏంటంటే చాలా మంది యూత్ కూడా ఈసారి పార్లమెంట్కి వచ్చారు. అనేక రంగాల నుంచి చాలా మంది యువకులు, కొత్త కొత్త ఆలోచనలు ఉన్న వాళ్ళు కూడా ఇవాళ పార్లమెంట్కి వచ్చారు. అటువంటి వాళ్ళు వీళ్ళిద్దరే కాకుండా గౌతమ్ గంభీర్ లాంటి వాళ్ళు, అలాగే కర్ణాటక నుంచి తేజస్వి సూర్య లాంటి అనేక మంది యువకులు ఇప్పుడు పార్లమెంట్కి కూడా వచ్చారు. వాళ్ళందరూ సహజంగానే యువకులు కనుక, ఇది సెల్ఫీ జనరేషన్ కనుక అక్కడ పార్లమెంట్ ముందు నిలబడి వాళ్ళందరూ సెల్ఫీలు కూడా తీసుకుని పోస్ట్ చేశారు. బట్ ఇంతమంది సెల్ఫీలు పోస్ట్ చేస్తే ఇద్దరు సెల్ఫీలు, ముఖ్యంగా ఈ ఇద్దరు అమ్మాయిల సెల్ఫీలు మాత్రం భయంకరంగా వివాదాస్పదమైన, ముఖ్యంగా విపరీతమైన ట్రోలింగ్ వాళ్ళ మీద జరుగుతుంది. ఒకసారి ఆ 4 ఫోటోలను చూస్తే, ప్రధానంగా నిన్న సెల్ఫీలు పోస్ట్ చేసినవన్నీ చూస్తే దాదాపుగా అందరూ ప్యాంట్ షర్టులు వేసుకునే ఉన్నారు. ఈ అమ్మాయిలు ఇద్దరు కూడా ప్యాంట్ షర్ట్లు వేసుకున్నారు. మర్చిపోకూడదు, వాళ్ళిద్దరు కూడా టాప్ హీరోయిన్స్, యంగ్ టాప్ హీరోయిన్స్ ఫ్రమ్ బెంగాల్, వెస్ట్ బెంగాల్ ఫిల్మ్ ఇండస్ట్రీ. అయితే పార్లమెంట్ ముందు నిలబడి ఇది ఫిలిం షూటింగ్ లొకేషన్ కాదు అంటే వాళ్ళ మీద ట్రోలింగ్ మొదలైంది. బట్ ఇదే ట్రోలింగ్ అటు గౌతమ్ గంభీర్ మీద కానీ, తేజస్వి సూర్య మీద కానీ, ఇంకా మిగిలిన ఏ యువకుల మీద జరగట్లేదు. కేవలం ఆడపిల్లలైనంత వల్ల మాత్రమే జరుగుతుంది. ఒకటి, పార్లమెంట్ ముందు ఫోటోలు దిగడం తప్పనేది. ఐ థింక్ అది పెద్ద హిపోక్రసీ. అందరూ దిగుతున్నారు, మనకు తెలుసు. అనేక నకిలీ ఫోటోలు, ఫేక్ ఫోటోలతోటే మనం అధికారంలోకి వచ్చిన సంఘటనలు కూడా మనం చూసాం. సో ఫోటోలు దిగటం తప్పు కాదు. తప్పు అంటే హిపోక్రసీ. ఇంకొకటి వాళ్ళ బట్టల గురించి. నిజానికి ఆ ఫోటోలు మనకు స్క్రోల్ అవుతూ ఉంటాయి. ఇద్దరు కూడా ప్యాంట్ షర్ట్లు వేసుకున్నారు. ఫుల్ సూట్ అంటారు, ప్యాంట్ సూట్ అంటారు. ప్యాంట్ సూట్ ఒకళ్ళు వేసుకుని, ప్యాంటు షర్ట్ ఒకళ్ళు వేసుకుని ఫోటోలు దిగారు. సో దాని మీద ట్రోలింగ్ జరుగుతుంది. దాని గురించి మనం ఈరోజు మాట్లాడుకోబోతున్నాం. అందుకోసం దాంతో పాటుగా అమ్మాయిలు ఏం చేసినా ట్రోలింగ్ చేయడానికి సిద్ధంగా ఉండే ఒక జాతి ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో తయారైపోయింది. సో దాని గురించి కూడా మాట్లాడుకుందాం. అందుకోసం స్టూడియోలో మనతో పాటు 2 అతిథులు ఉన్నారు. మమతా రఘువీర్ గారు, విమెన్ అండ్ చైల్డ్ రైట్స్ యాక్టివిస్ట్, బాలాజీ సుందరం గారు, సైకాలజిస్ట్. సో మమతా గారు, నాకు ఒకటి గుర్తొస్తుంది. ఆ మధ్యకాలంలో మనందరికీ తెలిసిన వాళ్ళు కూడా యాంకర్స్ అనుకోండి, అందరు యాంకర్స్ నిజానికి కవిత ఫోటో కూడా పెట్టి వీళ్ళందరూ మంగళసూత్రాలు వేసుకోవట్లేదు అని వీళ్ళందరూ ఫోటోలు వరుసగా పెట్టి, ఝాన్సీ, సుమ, కవిత, రోజా, ఇంకా వీళ్ళందరూ ఫోటోలు పెట్టి కొంతకాలం సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరిగింది. ఏం మీ మొగుళ్ళు చచ్చారా, ఎందుకు వేసుకోరని. సో అక్కడి నుంచి మొదలు పెడితే ఇవాళ మిమీ అండ్ నుస్రత్ వరకు కూడా ఐ థింక్ అమ్మాయిలు ఏం చేసినా మీద పడిపోవడానికి సిద్ధంగా ఉండే ఒక ప్రత్యేక జాతి అనేది దేశంలో తయారైపోయిందని నాకు అనిపిస్తూ ఉంటుంది. మీరు ఏమంటారు? అంటే అది ఏమి ప్రత్యేకమైన జాతి కాదండి. యాక్చువల్లీ మనకి రిప్రజెంటేటివ్ జాతి పురుషులు అంటే ఆ ఆలోచన పంధ ఉన్న పురుషులు ఎవరైతే ఆ యాటిట్యూడ్ ఉన్న వాళ్ళు ఉన్నారో వాళ్ళు మామూలుగా సమాజంలో కూడా ఉన్నారు. సో సోషల్ మీడియా అనేది చాలా ఈజీ ఆయుధం. ఇవాళ రేపు సోషల్ మీడియాలో ఏదైనా కానీ ఎవరైనా కానీ చాలా స్వతంత్రంగా అప్లోడ్ చేయొచ్చు, ఏదైనా రాయొచ్చు, ఏదైనా మాట్లాడచ్చు, ఏదైనా చేయొచ్చు. సో వాటి వల్ల అంటే
ఎలా అయినా సరే ఆ వ్యక్తుల్ని కించపరచాలి అని అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉండదు. తర్వాత ఇంకొకటి మనం చూస్తే మామూలుగా సమాజంలో పురుషులు స్త్రీలను ఎవరైతే కించపరుస్తారో వాళ్ళు ఏదో ఒక విధంగా రిలేటెడ్ ఒక రకమైన ఇది ఉన్న వాళ్ళు అయి ఉంటారు. బట్ అంటే ఎక్కడో అక్కడ కనెక్టివిటీ ఉన్నవాళ్ళు. కానీ ఇక్కడ సోషల్ మీడియాలో ఎవరికి ఏం సంబంధం ఉండదు, ఎవరికి ఏమి పట్టదు, అయినా కూడా తోచదన్నమాట. లైక్ షేర్ కొట్టడంతో పాటు ఓ కామెంట్ పడేయడము లేకపోతే ఏదో ఒకటి అనడము చాలా కామన్. మంచి మాట చెప్పే వాళ్ళకి కూడా రాస్తున్నారు, ప్రతి ఒక్కరికి రాస్తున్నారు, ఎవ్వరూ దీనికి అతీతులు కాదు. ఎందుకంటే మన సమాజం ఎలాంటిదంటే ముఖ్యంగా మన ఇండియాలో చాలా వాక్ స్వాతంత్రము అన్ని స్వాతంత్రాలు ఉన్నాయి, మన రాజ్యాంగంలో రాసుకున్నాం. దానికి ఏంటి లిమిట్ అనేది చాలా క్లియర్గా ఉంది. ఫండమెంటల్ డ్యూటీస్లో ఎవరిని కించపరచకూడదు, ఎవరిని అగౌరవపరచకూడదు అనేది చాలా క్లియర్గా ఇచ్చారు. అది మర్చిపోయి ఆ బాధ్యతలు మనం ఓన్లీ మన హక్కులు ఏంటంటే వాక్ స్వాతంత్రం ఉంది, మనం ఏదైనా పేలొచ్చు, ఏదైనా మాట్లాడచ్చు అనేది తీసుకుంటాం. తర్వాత ఈ ఆన్లైన్ ట్రోలింగ్కి చాలా చట్టాలు వచ్చాయి, చాలా మంచి చట్టాలు ఉన్నాయి. కానీ ఎక్కడా కూడా ఎవరు రిపోర్ట్ చేయకపోవడము, కంప్లైంట్ చేయకపోవడము, దానివల్ల శిక్షలు పడిన దాఖలాలు చాలా తక్కువ. అంటే ఒకటి 66A ఉండింది, మంచి చట్టమే. కానీ సమస్య ఏంటంటే మనందరికీ తెలుసు, చట్టాలు ఎప్పుడు కూడా రాజకీయ నాయకులకి పలుకుబడి ఉన్న వాళ్ళకి మాత్రమే చుట్టాలుగా ఉంటాయి. 66A నిజానికి 66E తర్వాత మనకి ఇప్పుడు 354 ఉన్నాయి, పెట్టచ్చు. 66A వాజ్ ఫాస్ట్ యాక్చువల్లీ. కానీ అది బేసిక్ గా ఇటువంటి ట్రోలింగ్ అరికట్టడం కోసం వచ్చిన చట్టం. కానీ ఒక్కసారి ఈ సైబర్ క్రైమ్స్ లో ఏం చేస్తున్నారంటే ఆ ట్రోలింగ్ ఆపేయడానికి ప్రయత్నాలు ఒక్కటే జరుగుతాయి. ట్రోలింగ్ సోర్స్ ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరిని ఐడెంటిఫై చేయడం, ఎందుకంటే అది పెద్ద పని. ట్రోలింగ్ ని కట్ షాట్ చేయడము, ఆపేయడము అంతవరకు దాన్ని చేయడం ఈజీ. అదే ఆ సోర్స్ ని ఐడెంటిఫై చేసి ఎవరు రాశారు, ఎవరు చేశారు అనే దాన్ని తీసుకురావడము, వాళ్ళని మళ్ళీ పనిష్ చేయడము, ఇదంతా కోర్ట్ ఆఫ్ లాలో ప్రూవ్ చేయడము, ఇవన్నీ కూడా టఫ్ అన్నమాట, కష్టమైన పనులు. నిజానికి పెద్ద కష్టం కూడా అందుకనే ఆసక్తి కాదండి. ఇక్కడ ఏంటంటే సైబర్ క్రైమ్ సెల్స్ ఉన్నాయి మనకి. ఇప్పుడు ఈజీగా ఇలాంటివి ఏది జరుగుతున్నా కూడా ఇమీడియట్ గా కంప్లైంట్ ఇవ్వచ్చు, కాన్ఫిడెన్షియల్ గా ఇవ్వచ్చు కంప్లైంట్. మనం ఎవరో చెప్పక్కర్లేదు, ఇలా జరుగుతుందని కంప్లైంట్ ఇవ్వచ్చు. ఇచ్చాక అవి ఏవైతే ట్రోల్స్ ఇంకేదైనా మెసేజెస్ అవన్నీ వాళ్ళకి కాపీ ఇవ్వచ్చు. ఇంతవరకు బాగానే ఉంది. తర్వాత మళ్ళీ మామూలు రెగ్యులర్ కోర్ట్ ఆఫ్ లాకి వెళ్ళాలి, అక్కడ ఫైల్ చేసుకోవాలి అంటే వీళ్ళు రిప్రజెంట్ చేసుకోవాలి, మళ్ళీ ఇదంతా పెద్ద పని. తర్వాత కోర్టుకి వెళ్ళాలి. ఇదంతా కాకుండా నన్ను అడిగితే మిగతా చిన్న చిన్న కేసెస్లో ఎలా అయితే మొబైల్ కోర్ట్ కానీ ఫాస్ట్ ట్రాక్ కోర్ట్ లాగా చిన్న కోర్ట్స్ కానీ సైబర్ క్రైమ్కి కంపల్సరీ తెరవాల్సిన అవసరం ఉంది ఇప్పుడు. ఎందుకంటే ఈ క్రైమ్స్ పెరుగుతున్నాయి కాబట్టి. తర్వాత ట్రోలింగ్ చేస్తే ట్రోల్తో ఆగిపోదు, డెఫినెట్ గా నెక్స్ట్ లెవెల్ కి వాళ్ళు వెళ్ళే అవకాశాలు చాలా ఉంటాయి. పైగా తెలుసుకుని వాళ్ళ డీటెయిల్స్ అబ్యూస్ చేయడానికి కూడా అవకాశాలు ఉంటాయి. చాలా కేసుల్లో సూసైడ్స్ అటెంప్ట్ చేసిన కూడా, అంటే వాళ్ళ నెంబర్స్ తెలుసుకుని ఆ నెంబర్స్ కి కాల్ చేయడము, వాళ్ళని పదే పదే వేధించడము, ఈ వేదన భరించలేక వాళ్ళు ఈ వేధింపులు భరించలేక చనిపోవడము, ఇవన్నీ కూడా జరిగాయి. సో మనకి డిఫమేషన్ ఉంది, 354 ఉంది, ఐటీ దీంట్లో ఉంది, ఇన్ని చట్టాలు ఉన్నా కూడా పైగా 3 ఏళ్ల నుంచి దాదాపు 10 ఏళ్ల వరకు జైలు శిక్షలు ఉన్నాయి, 2 లక్షల జరిమానాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా పడిన దాఖలాలు తక్కువ. దాంతో మనం ఏం తెలియదులే, మన ఐడెంటిటీ తెలియదులే అనుకుంటారు. కానీ చాలా ఈజీ అండి ఐడెంటిటీ కనుక్కోవడము. యాక్చువల్లీ అది కనుక్కుని వాట్ ఐమ్ ట్రైంగ్ టు సే ఇస్, అది అవతల వాళ్ళకి శిక్షించాలని అనుకుంటే అదే అంటున్నారు, అది జరిగి పనిష్ చేయటానికి. తర్వాత బాధ ఉందంటే ఈ కంప్లైంట్ ఇచ్చిన ఉమెన్ కి రీవిక్టిమైజేషన్ చాలా విపరీతంగా, నువ్వు చేసింది తప్పు, నువ్వే అలా చేయకుండా ఉండాల్సింది, ఇంత ఇబ్బంది వచ్చేది కాదు అనే అటు లా ప్రొటెక్టర్స్ చెప్తారు,
చెప్తారు, ఇటు దగ్గర వాళ్ళు చెప్తారు నీదే తప్పు నువ్వు వేసుకున్న బట్టలు తప్పు, లేకపోతే నువ్వు అలా పెట్టడం తప్పు, ఎందుకు పోస్ట్ చేస్తున్నావు అవన్నీ ఇన్స్టాగ్రామ్స్ లో ఎందుకు పోస్ట్ చేస్తున్నావు ఇవే అడుగుతారు. కానీ ఎవరు కూడా ఇలా అనడం తప్పు అనేది. పైగా స్త్రీల యొక్క అంటే డ్రెస్సింగ్ మీద వాళ్ళు వేసుకునే బట్టల మీద చాలా కామన్ యాటిట్యూడ్ మెన్ లో ఇంతవరకు పోలేదండి. చాలా మంది చాలా నేను చాలా మంది తల్లులను చూస్తుంటా, వాళ్ళు చాలా ట్రెడిషనల్ గా ఉన్న పిల్లలకి చిన్నప్పటి నుంచే మంచి మోడర్న్ డ్రెస్సెస్ వేస్తారు. పెద్దవాళ్ళు అయ్యాక కూడా వీళ్ళు అగ్రి అవుతారు. అదే సేమ్ వీళ్ళను వేరే వాళ్ళ గురించి కామెంట్స్ చేస్తూ ఉంటారు. అంత డబుల్ స్టాండర్డ్స్ అంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. మరి నీ కూతురు నీ మనవరాలు వేసుకున్నప్పుడు నువ్వు అబ్జెక్ట్ చేయండి, ఎందుకు వేరే వాళ్ళకి అబ్జెక్ట్ చేస్తున్నావు అంటే తన ఇంట్లో అయితే తనకి గారాబొమ్ము ప్రేమ ఏదైనా నడుస్తుంది, బయటికి వెళ్ళిన వాళ్ళ మీద ఖచ్చితంగా అనాలి. అంటే నేను అనుకుంటే ఒక రకమైన ఇన్బార్న్ జెలసీస్ అది మొదటి నుంచి ఉన్న ఒక రకమైన ఏదో ఒకటి అనాలి వీళ్ళని. బయట లీడ్స్ టు పర్వర్షన్, సాడిజం, సైకలాజికల్ అబరేషన్ ఇవన్నీ అంటే ఇన్ఫాక్ట్ నిజానికి సోషల్ మీడియాలో ఇవాళ ఉన్న ట్రోల్ ఆర్మీస్ అని పెయిడ్ ఆర్మీస్ మనందరికీ తెలిసిన పొలిటికల్ పార్టీస్ సెటప్ చేసాయి వాళ్ళ ప్రయోజనాల కోసం. ఇప్పుడు వాళ్ళ చేతిలో ఉన్నాయో లేవో మనకు తెలియదు. నిజానికి వాళ్ళు ఏమైనా మాట్లాడుతున్నారు, ఏమైనా చేస్తున్నారు. మీరు సైబర్ సెల్స్ గురించి మాట్లాడి నేను వ్యక్తిగతంగా 2 కేసుల్లో వెళ్ళాను సైబర్ సెల్కి, ఏమీ చేయలేదు వాళ్ళు. అసలు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయట్లేదు. మేము వాళ్ళతో ఫోన్ చేసి ఆ పోస్టులు తీయిస్తాం, బట్ మేజర్ గా ఉన్నప్పుడు అసలు ఏమీ చేయట్లేదు. సో కమింగ్ బ్యాక్ టు విమెన్ దగ్గరకు వచ్చేప్పటికల్లా అందరూ ప్యాంట్ షర్ట్లు వేసుకుంటారు. మీరు ప్యాంట్ షర్ట్ వేసుకున్నారు, ఇదేమో భారతీయ వస్త్రధారణ కాదు. వి చేంజ్, యూ చేంజ్ అండ్ ఎవ్రీ వన్ చేంజ్. అంటే బట్టలు వేసుకునే పద్ధతి మారుతుంది. నిజానికి ఒక 30-40 ఏళ్ల క్రితం ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో చుడిదార్ వేసుకుంటే కూడా ట్రోల్ చేసేవాళ్ళు ఆ రోజుల్లో. అంటే ఈ బట్టలకు కూడా అప్పుడు వ్యతిరేకత ఉండేది నిజానికి. అంటే ఇది యాక్సెప్ట్ చేయడానికి కొంత టైం పట్టింది. బట్ అమ్మాయిల దగ్గరకు వచ్చేప్పటికల్లా వెంటనే వాళ్ళ బట్టల మీదకి పోవటం అనేది అది తనన్నట్టుగా ఒక ఇటు మెన్లోను ఇటు విమెన్లోను అందరిలోనూ కనపడుతుంది. ఇంకా ట్రోల్ ఆర్మీస్కి అయితే ఏం దొరికితే చాలా అది ఏమన్నా అదొక ఫీడింగ్ వాళ్ళకు. ఓకే, నౌ దిస్ ట్రోల్ ఆర్మీ ఇస్ నథింగ్ బట్ ర్యాగింగ్ గ్యాంగ్ అండి. బేసికలీ చెప్పకపోతే ఇది వీళ్ళు సైబర్ ప్లేస్ లో ట్రోల్ చేస్తూ ఉంటారు, వాళ్ళు కాలేజ్ క్యాంపస్ లో ర్యాగ్ చేస్తూ ఉంటారు. ఇదే డిఫరెన్స్, ఇంతకన్నా ఎక్కువ ఇంకేమీ లేదు. నౌ దిస్ ఇక్కడ ఈ టార్గెటెడ్ 2 ఉమెన్ ని చూడబోతే ఈ 2 ఉమెన్ ని మాత్రం చూడొద్దండి. ఆ 2 ఉమెన్ వెనకాల ఉన్న ఒక ఆర్గనైజేషన్ కూడా చూడాలి. మనం టీఎంసీ అని అంటాం. ఎవరో ఒకళ్ళు ఫార్వర్డ్ చేసిన ఒక్క మైండ్ ని తీసుకొని ఇంకొక ఆవిడ ఫార్వర్డ్ చేస్తే ఆమెని అరెస్ట్ చేసి 4 రోజులు జైల్లో పెట్టి ఒక రకమైన సాడిజాన్ని ఈ యొక్క తృణమూల్ కాంగ్రెస్ ప్రదర్శించింది. ఆ కషిని ఇప్పుడు తీర్చుకుంటున్నారని చెప్పి కొందరు చెప్పొచ్చు, దానికి వీళ్ళిద్దరు బలి అయ్యారని చెప్పొచ్చు. కానీ అది మంచిది కాదు. ఇది ఒక పైశాసిక ఆనందం ఒక రకంగా చెప్పాలి అని అంటే. కాకపోతే ఇక్కడ 2 విషయాలు ఉంటాయి. మనోభావాలు ఇరువైపులోనే దెబ్బతింటూ ఉంటాయి. ఒకతను ఏంది కసితో చేస్తూ ఉంటారు, దాన్ని ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా కొంచెం ఎక్స్ట్రాగా వాళ్ళకు వచ్చినట్టుగా ఒక 0 ఉన్నది అంటే దానికి ఒక ఫిగర్ లాగా తీసుకొని వచ్చే మాదిరిగా ఒక ప్రయత్నాన్ని చేసేసి దానికి టోటలీ డిఫరెంట్ యాంగిల్ని ప్రదర్శిస్తూ ఉంటారనమాట. ఇది మేడం చెప్పినట్టుగా ఇట్స్ ఎ పర్వర్షన్. ఈ పర్వర్టెడ్ ఇంటెలిజెన్స్ ఏం చేస్తారు అని అంటే ఎంతకింత క్రిప్టిక్ కమెంట్స్ మేము రాస్తామో అంతకంత నా పోస్ట్ని చూస్తారు, అంతకంత లైక్స్ వస్తాయి, అంతకంత షేర్స్ వస్తాయి అన్న ఒక ఆనందంలోనూ వాళ్ళు బ్రతుకుతారు. కానీ ఇక్కడ వీళ్ళు ఏం చేస్తున్నారు, ఎవరి మనోభావంతో ఎలా దెబ్బతింటున్నారు తెలియదు. ఇలాగే సేమ్ ఇన్సిడెంట్స్ ని నేను ఇంకొక జస్ట్ ఇప్పుడు పాయల్ సూసైడ్ చేసుకుంది, మెడికల్ కాలేజ్ స్టూడెంట్. అక్కడ కూడా ఆ ముగ్గురు కలిసి ఆ జాతి మీదనో కులం మీదనో దేని మీదనో ఒక మంచిగా ఆమెని ట్రాల్ చేస్తూ వచ్చారు, ఒక రకంగా ర్యాగింగ్ చేస్తూ వచ్చారు. అది ఏ లెవెల్లో అయ్యింది అంటే 1.5 year బేర్ చేసిన ఈ అమ్మాయి ఇంకో 6 months అయితే నేను కాలేజ్ నుంచి బయటికి వెళ్ళిపోతానని బేర్ చేయలేకపోయింది అనమాట. సో దట్ లెడ్ టు ది సూసైడ్. సో ఇక్కడ వాళ్ళకు కూడా ఏంటి, ఈమె ఎంతకెంత బాధపడుతుందో అంతకంత పైశాసిక ఆనందం నా దగ్గర ఉంది, నాకు పై చేయి ఉంది అన్నట్టుగా. ఇక్కడ కూడా ఎంతకెంత మనం షేర్ చేస్తూ ఉంటామో అంతకంత నా క్లారిటీ పెరిగిపోతుంది అని. ఈ ట్రోల్ ఆర్మీస్ని ఎవరు ఎంకరేజ్ చేస్తున్నారు? ఎస్, ప్రతి పొలిటికల్ పార్టీస్ వాళ్ళ అవసరాని కోసం ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. మీలో ఉన్న క్రియేటివిటీని కొత్తగా తెచ్చేయండి, చూపండి అని చెప్తారు. ఇందులో సాఫ్ట్ టార్గెట్స్ ఎవరు? ఓన్లీ ఉమెన్ మోస్ట్లీ. అయితే
వల్నరబుల్ టార్గెట్స్ అంటే ఏంటి, ప్రతి ఒక్కరు హాఫ్ ప్యాంట్స్ వేసుకొని వస్తూ ఉంటారు, చేస్తే అదొక అట్రాక్షన్ అని చెప్పి చూపించడం. సో మోర్ ఓవర్ వీళ్ళు హీరోయిన్లు కావడం వల్ల ఇంకేంది అని అంటే ఇంకొంచెం ఎక్స్ట్రా చేస్తే దీన్ని మళ్ళీ ఇంకా ఎక్కువ చేసుకుంటారు కదా అని ఒక ఆనందం అయ్యేది. బట్ ద బేసిక్ ప్రాబ్లం ఇక్కడ వచ్చేది ఏంటి అని అంటే ఎమోషన్స్ ప్రతి ఒక్కరి దగ్గర ఉంటాయండి. ఇట్స్ అ సార్ట్ ఆఫ్ ఎనర్జీ మాదిరిగా అనమాట. మెకానికల్ ఇంజనీరింగ్ ఎనర్జీ గురించి చెప్తారు. ఎనర్జీ కెన్ నైదర్ బి క్రియేటెడ్ నార్ డిస్ట్రాయిడ్. ఇట్ విల్ కమ్ ఇన్ వన్ ఫార్మ్. If it goes in another form, it has to get reproduced in another form. సేమ్ ఈ ఎమోషనల్ ఎనర్జీ లెవెల్స్ ఏముంటాయంటే లోపల ఉన్న భావాన్ని ఏదో ఒక రకంగా ప్రకటించాలి, ఏదో ఒక రకంగా వ్యక్తీకరించాలి అని చెప్పి ఒకటే ఒక భావంతో కొందరు ఆడుతూ ఉంటారు. ఇందులో బ్లాగ్స్ రాసినప్పుడు కానీ, ట్రాల్స్ చేసినప్పుడు కానీ, ఎదుటివారిని విమర్శించేటప్పుడు కానీ, అక్కడ వాళ్ళని రాసేటప్పుడు కానీ మీలో ఉన్న భావాన్ని అక్కడ వెంటిలేట్ చేస్తూ ఉంటారు అనమాట. ఆ వెంటిలేషన్ వల్ల ఏమైపోతుంది, వాళ్ళు ఫ్రీ అవుతారేమో కానీ ఎదుటివాడిని మాత్రం గుణపంలా గుచ్చుకుంటూ ఉంటుంది. అది దిస్ లీడ్స్ టు లాట్ ఆఫ్ సోషల్ ఇంబ్యాలెన్స్. అంటే వాడు చేశాడు కదా నేను కూడా చేయొచ్చు అంటే ఇంకొక అమాయకుడు వేరొకరి మీద అటెంప్ట్ చేస్తాడు, అది విపరీతంగా మారుతుంది. ఒక చిన్న ఇన్సిడెన్స్ చెప్తాను. అంటే రీసెంట్గా చదివాను నేను. ఒక ఇద్దరు రిలేషన్షిప్లో ఉన్నారు. ఒక మనిషి ఏం చేశాడు, సెల్ ఫోన్ అమ్మేశాడు. అమ్మిన వాడు ఏం చేశాడంటే లోపల ఉన్న ఏదైతే పిక్చర్స్ అవన్నీ ఏమి చూసుకోలేదు, అమ్మేశాడు. అలాగే ఆ కొన్నవాడు ఆ పిక్చర్స్ని చూశాడు. కొన్ని పిక్చర్స్ కొంచెం ఇంటిమేట్గా ఉన్నట్టున్నాయి. వాడు సోషల్ మీడియాలో దాన్ని పెట్టగానే అది చూసిన వెంటనే అమ్మాయి సూసైడ్ చేసుకుంది. అప్పటికే ఆమెకి వేరే చోట పెళ్ళి అయిపోయింది, వీళ్ళకి బ్రేకప్ అయిపోయింది, ఎవరు అంత సుఖంగానే ఉన్నారు. కానీ వీడికి డబ్బులు లేక వీడి ఫోన్ అమ్మాడు. వాడేం చేశాడు, ఇంకొకరిని మర్డర్ చేశాడు. సో ఇలా ఒక 2 మర్డర్లు జరిగినాయి, ఒక సూసైడ్ జరిగింది, జస్ట్ బికాస్ ఆఫ్ ఒక్క మూర్ఖత్వం వల్ల. ఇది ఎదుటివాడు ఏం చేశాడు, అరే ఇది ఉంది కదా, ఇది నాది కాదు అని చెప్పి కొంచెం బ్యాలెన్స్డ్గా ఆలోచిస్తుంటే ఇంకెవరి జీవితంతో నేను ఆడుతున్నాను అని కొంచెం ఆ షాప్ కీపర్ బ్యాలెన్స్డ్గా ఆలోచించుంటే 3 జీవితాలు బతికేవి, అట్లీస్ట్ 3 ఫ్యామిలీస్ బతికేవి హాయిగా. అందరు కోల్పోయినారు, వాళ్ళ టోటల్ లైఫ్ని కోల్పోయారు. సో ఇక్కడ ఏంది, ఆ పైశాసిక ఆనందం ఏదైతే మీరు చెప్పారో దట్ ఈజ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఆ లస్ట్ ఆనందం నాది కాదు, ఓకే ఐ విల్ ఓన్లీ ఎంజాయ్ ఫ్యాంటసీ, అది ఈజ్ టేకింగ్ ద టాల్ అండి. దానివల్ల ఏం చేస్తున్నారంటే క్షణికావేశం కోసం, క్షణికానందం కోసం ఒక జీవితాన్ని నాశనం చేస్తూ ఉంటారు. సో దిస్ ఈస్ ద మేజర్ ప్రాబ్లం. ఈ ట్రోల్స్ వల్ల వచ్చే పెద్ద ప్రాబ్లమ్స్ ఇవి. రైట్. సో ట్రోల్స్ అనేది ఒక రకం చెప్తే అది కేవలం సాడిజము, పర్వర్షనే కాదు, అందులో చాలా సంస్కారహీనత కనపడుతూ ఉంటుంది మనకు. మామూలుగా అట్లా ఒకప్పుడు ఇప్పుడు కూడా మన చుట్టుపక్కల సమాజంలో అట్లా ఎవరైనా సంస్కారం లేకుండా మాట్లాడితే ఒకళ్ళు కాకపోతే ఒకళ్ళైనా అది తప్పు అంటారు. బట్ సోషల్ మీడియాలో అన్నారు ఎందుకని అంటే అలాంటి వాళ్ళ వెనకాల చేరే వాళ్ళు, అది అంటే నేను ఐ రియల్లీ సీన్, బహుశా అందరూ చూసుంటారు ట్రోల్స్. వాళ్ళు ఎంత భారీగా చేస్తారంటే వినటానికి కానీ చదవటానికి కానీ భరించలేని భాషలో చాలా గ్రాఫికల్గా ఉంటాయి ట్రోల్స్. అంటే నేను ఒకళ్ళిద్దరు ఫ్రెండ్స్ని ట్రోల్స్ అయినప్పుడు అవి నాకు స్క్రీన్ షాట్స్ వస్తే చూశాను. అంటే అసలు మనం షాక్ అయిపోతాం. అంటే ఇలాంటి భాష కూడా ఉంటుంది, రాస్తారు, రాయొచ్చు, అంటే పదాలే కదా నిజానికి అవి. అది అంత ఆ స్థాయి సంస్కారహీనత్వం మనుషుల్లో ఎట్లా అది వస్తుందని కొంతమందిని చూశాను. ఈ మధ్య ఒక అతను ఫేస్బుక్లో చాలా మందిని ట్రోల్ చేశాడు, ఫైనల్గా వెళ్ళిపోయాడు ఫేస్బుక్ నుంచి. అతను అమెరికాలో ఉంటాడు, ఇక్కడ చదువుకుని ఉద్యోగం చేస్తాడు. బట్ అతను చెప్పలేని అసభ్యకరమైన అతను బూతులు తప్ప ఇంకేం రాయడు. బట్ అతనికి ఎంతమంది అతనికి ఫాలో చేస్తున్నారో చెప్పలేం. బట్ ఇంత బూతులు రాసే వాళ్ళకి ఎట్లా ఎంత యాక్సెప్టెన్స్ దొరుకుతుంది అనేది సమస్య. ఒకటండి, ముఖ్యంగా ఇలాంటి వాళ్ళని చూస్తే చాలా చిన్న, అంటే శైశవ దశలో ఎప్పుడైతే విత్ ఇన్ ఫస్ట్ 12 months ఆఫ్ లైఫ్లో వీళ్ళకి డెఫినెట్గా అంటే బ్యాడ్ పేరెంటింగ్ వలన లేకపోతే నెగ్లిజెన్స్ పేరెంటింగ్ వలన వీళ్ళల్లో చాలా వరకు సరైన ఇది లేకపోవడం వలన ఏదైతే ఎమోషనల్ బ్యాలెన్స్ ఉంటుందో అది క్లియర్గా ఉండదు. చాలా వరకు క్రిమినల్స్, అఫెండర్స్ ఇలాగా పైకి తేలకుండా చేసేవాళ్ళు వీళ్ళందరిలోనూ ఇదే టెండెన్సీ ఉంటుంది. ఐ జస్ట్ కమ్ బ్యాక్ టు మమత గారు బిఫోర్ క్లోజింగ్ ఇట్. మమత ఫోన్ కాల్ ఉన్నారు, కట్ అయిపోయింది, సారీ.
అందువల్ల మెయిన్గా మనం వీళ్ళ బ్యాక్గ్రౌండ్ చూడాలండి. వీళ్ళు చాలా చిన్నప్పటి నుంచే స్కూల్లో మిగతా వాళ్ళని బుల్లింగ్ చేసి ఎంజాయ్ చేయడము, లేకపోతే ఇంట్లో కూడా ఎవరో ఒకళ్ళని వేధించి ఎంజాయ్ చేయడము. ఇప్పుడు అక్క సిబ్లింగ్స్లో కొట్లాడుతూ ఉంటారు కదా, అట్లా అక్కనో చెల్లెనో అలా అని వేధించి ఎంజాయ్ చేయడము, ఇలాంటి టెండెన్సీస్ వీళ్ళల్లో ఉంటాయి. అవి ముందే గమనించి పేరెంట్స్ కనుక కాస్త జాగ్రత్త పడి దాన్ని అక్కడే అడ్డుకట్ట వేయగలిగితే అవి పెరగవండి. చాలా చోట్ల ఏమవుతుందంటే తల్లిదండ్రులు కూడా పిల్లలే కదా, పేరెంట్స్ లో సంస్కారం ఇళ్లలో రియలైజ్ అయ్యేంత అంత సంస్కారం ఉన్న వాళ్ళు ఇళ్లలోనే బూతులు మాట్లాడే సంస్కృతి చాలా స్కూళ్ళల్లో చెప్తారు. చాలా మంది పిల్లలు ఇంటర్నేషనల్ స్కూల్స్ లో కూడా ద వే దే టాక్ చాలా చెత్త అంతా మాట్లాడతారు అని. పైగా ఇవాళ రేపు ఇంగ్లీష్ మూవీస్ లో కూడా కామిక్ అంటే క్యారెక్టర్స్ మాట్లాడే లాంగ్వేజ్ కూడా అలానే ఉంటుంది. అంత హీనమైన లాంగ్వేజ్ పిల్లలు కూడా డెఫినెట్ గా నేర్చుకుంటున్నారు. తర్వాత ఇది అక్కడ కట్టడి చేయకపోతే అదే కుసంస్కారం పెరుగుతూ పోతుంది. అందువల్ల ఈ టీచింగ్, దానివల్ల ఈ ఆలోచన విధానము, అంటే పైకి ఇంట్లో వేరుగా ఉండొచ్చు ఈ పిల్లలందరూ, కానీ బయటకు వచ్చినప్పుడు వేరుగా ఉంటారు. తర్వాత సోషల్ మీడియాలో అండి తర్వాత ఓల్డ్ ఏజ్ పీపుల్ ఎక్కువ మంది వీళ్ళిద్దరిలోనూ ఈ ప్రాబ్లమ్స్ టెండెన్సీస్ ఉన్నాయి. చాలా జస్ట్ కమ్ బ్యాక్ అండి. మనతో మాట్లాడడానికి త్రిపురాణ వెంకటరత్న గారు లైన్ లో ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ గా చేసిన తర్వాత నేషనల్ కమిషన్ లో మేము సలహాదారులుగా కూడా ఉన్నారు. నమస్తే అండి. మీరు చూస్తూ ఉండుంటారు, పార్లమెంట్ ముందు ఇద్దరు సినిమా హీరోయిన్లు ఫోటోలు దిగితే దాన్ని ట్రోల్ చేస్తున్నారు విపరీతంగా. అది పార్లమెంట్ అనేది సినిమా హాల్ కాదు, ఐ మీన్ ఫిల్మ్ లొకేషన్ కాదు, మీరు అక్కడ ఫోటోలు దిగటం ఏంటని. బట్ నిజానికి వాళ్ళిద్దరు మాత్రమే ఫోటోలు దిగలేదు, చాలా మంది ఫోటోలు దిగి అందరూ పోస్ట్ చేశారు. బట్ ఈ ఇద్దరు అమ్మాయిల మీద అందరూ పడుతున్నారు. ఈ ఇద్దరు అమ్మాయిలు కూడా 3 లక్షల పైచీలకు మెజారిటీతో గెలిచి వచ్చిన వాళ్ళు. మీ కామెంట్ ఏంటి దీని మీద? అది కాదు, అంటే ఒకటి నేను అది చూడలేదు. అయితే మీరు ఇప్పుడు చెప్పిన విషయం బట్టి పార్లమెంట్ బయట వాళ్ళు బట్టలు మామూలుగా అందరూ వేసుకునే చెప్పి బట్టలు వేసుకునే ఫోటోలు దిగుతారు కదా, మామూలు ఫ్యాట్ షర్ట్ వేసుకున్నారు, ఫుల్ ప్యాంటు ఫుల్ షర్ట్, ప్యాంటు షర్ట్ ప్యాంటు షర్ట్లు మగవాళ్ళు వేసుకోలేదు. పార్లమెంట్ చుట్టూ లోపల బయట కూడా వేసుకున్నారు. వీళ్ళు వేసుకోవటమే సమస్య చాలా మందికి, వాళ్ళు వేసుకుంటే సమస్య లేదు. అది కాదండి, స్విమ్మింగ్ సూట్ లోనో లేకపోతే బికినీల్లోనో అక్కడికి వెళ్ళలేదు కదా. లేదు, వెళ్ళలేదు. బట్టలు వేసుకుని ప్యాంటు షర్ట్ వేసుకున్నారు. ప్యాంటు షర్ట్ వేసుకుని పార్లమెంట్ ముందు ఫోటో తీస్తే తప్పేంటి? ఎందుకు అంటే హీరోయిన్లు అలాగా ఫోటో అది తప్ప, లేకపోతే వాళ్ళు ఎలక్ట్ అవ్వడం తప్పదా ఏంటంటే? అది ట్రోల్ చేస్తున్న వాళ్ళకే తెలియాలి. నిజానికి వీళ్ళిద్దరు చాలా ప్రతిష్టాత్మకమైన 2 సీట్ల నుంచి గెలిచారు బెంగాల్లో. వాళ్ళకి ఎలక్షన్ల కాలం అంతా కూడా వాళ్ళని విపరీతంగా ట్రోల్ చేశారు నిజానికి. బట్ అయినప్పటికీ ఇద్దరు 3 లక్షల మెజార్టీతో గెలిచారు అక్కడ నుంచి. అదేనమ్మా, ఇప్పుడు అటువంటి వాళ్ళు గెలవడం ఇష్టం లేని వాళ్ళైనా ఇట్లాగా మరి క్రిటిసైజ్ చేస్తూ ఉండాలి. పార్లమెంట్ ఎదురుగా ఫోటో తీసుకుంటే ఇప్పుడు అదేదైనా ఏదో మరి బట్టలు కొంచెం అసభ్యకరంగానే లేకపోతే ఇంకొకలాగా అనుకుంటే వేరు, కానీ వాళ్ళు హీరోయిన్లు అవడమే తప్ప, లేకపోతే వాళ్ళు హీరోయిన్లు అయి ఉండి ఎలక్ట్ అవ్వడం తప్ప, అబ్జెక్షన్ చేసిన వాళ్ళు ఏడు తప్పు కనిపిస్తాను అంటున్నాను నేను. రైట్, ఎగ్జాక్ట్లీ. మీరు మాట్లాడతారు రైట్. బేసికల్ గా అదే సేమ్ మళ్ళీ పాత కథ. ఆడవాళ్ళ పనుల మీద కాదు దృష్టి, వాళ్ళ బట్టల మీద మాత్రమే మేము దృష్టి పెడతాం. వాళ్ళు ఏం పని చేస్తారో మేము పట్టించుకోము, వాళ్ళలో ఎసెన్స్ ఏంటో మాకు అవసరం లేదు, వాళ్ళ బట్టలు మాత్రమే మేము చూస్తాం. ఐ థింక్ సేమ్ థింగ్ అగైన్. బట్టల మీద దృష్టి పెడతామంటే ఇప్పుడు ఒక్కొక్కసారి అసభ్యకరంగా దుస్తులు ఉన్నాయని అంటారు అనుకోండి. రైట్, అది అసభ్యకరంగా దృష్టి ఉండడం అంటే అది మళ్ళీ వేరేగా ఏదో ఇంత చిన్న గుడ్డ పిల్లలు కట్టుకుంటే అలా అన్న అర్థం ఉంది. శుభ్రంగా ప్యాంటు టీషర్ట్లు వేసుకుంటే అంటే పార్లమెంట్ మెంబర్స్ డ్రెస్ కోడ్ పెడతారు వీళ్ళు. ఎగ్జాక్ట్లీ. ఏమంటే అంటే ఈ విధంగానే ఉండాలి డ్రెస్ అని గౌరవంగా ఉండాలి, నేనేం కాదనుకోలేదు. కానీ ఇలా ఉంది డ్రెస్ తక్కువే ఉంది అందులో పార్లమెంట్ ముందు ఫోటో తీసుకుంటే. అంటే లేదు, వాళ్ళు ఎలక్ట్ అయ్యారు,
ఇక్కడ మెంబర్లుగా ఫోటోలు తీసుకున్నారు. బట్ వాళ్ళిద్దరే కాదు, నిజానికి చాలా మంది ఈసారి యంగ్ పార్లమెంటేరియన్స్ ఉన్నారు, చాలా మంది ఫస్ట్ టైం పార్లమెంటేరియన్స్ ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఫోటోలు తీసుకుని పెట్టారు, వీళ్ళిద్దరు మాత్రమే పెట్టలేదు. నిజానికి వాళ్ళందరూ పెట్టారు. కాదండి, పార్లమెంట్ లోపలికి వెళ్ళే గెస్ట్లు ఎవరైనా సరే చిన్న పిల్లలు కూడా ఒక్కొక్కసారి లోపలికి పంపిస్తారు. మరి మొత్తం పార్లమెంట్ ఏదైనా ప్రత్యేకించి చూడడానికి అందరూ బయట ఫోటోలు తీసుకుంటారు. ఎగ్జాక్ట్లీ, అందరూ తీసుకుంటారు. సో వాట్ డు యు సే ఫైనల్లీ వి ఆర్ క్లోజింగ్? చెప్పండి, ఏమంటారు మీరు? ఏంటంటారు? అయిపోయింది టైం, ఏమంటున్నారు? మీ ఫైనల్ కామెంట్ ఏంటి అని? ఫైనల్ కామెంట్ ఏంటంటే అసభ్యకరమైనటువంటి దుస్తులు లేకుండా మామూలుగా అందరూ వేసుకునేటువంటి బట్టలు వేసుకుని పార్లమెంట్ గురించి నిలబడి ఫోటో తీసుకుంటే తప్పేంటి అనేది నా ప్రశ్న. ఎగ్జాక్ట్లీ, ఐ థింక్ దట్ ఈస్ హిపోక్రటిక్ అండ్ సెక్సిస్ట్ ఇండియాకి అందరం వేస్తున్న ప్రశ్న ఇవాళ. నిజానికి అమ్మాయిలు ప్యాంట్ షర్ట్లు వేసుకోకూడదు, వేసుకుంటే పార్లమెంట్కి వెళ్ళకూడదు అనే ఒక స్థితిలో ఇప్పటికీ కూడా దేశం ఉన్నట్టు మనం ముందున్న విషయం. థ్యాంక్ యూ సో మచ్ బాలాజీ గారు, థ్యాంక్ యూ సో మచ్ మమత గారు.